అండి. సో రేపు ఎగ్జాక్ట్ 10 o'clockకి నేను ఏదైతే షార్ట్ కట్ చెప్పానో, మీరు ఒకవేళ ఐఫోన్ యూజర్ అయితే నేను ఒక షార్ట్ కట్ అనేది టెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది నేను వాడానండి. చాలా సింపుల్గా మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో టైప్ చేయాల్సిన అవసరం లేదు. మన డీటెయిల్స్ జస్ట్ మనం సింగిల్ లెటర్ కానీ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మన ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అది ఎలా అనేది మీకు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను ఇక్కడ కార్డ్స్లో వేస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. రేపు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆ వీడియో అయితే. సో ఇకపోతే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఇవి మనకి 10 o'clock రిలీజ్ అవుతాయని చెప్పేసి అన్నాను కదా. సో ఈ టికెట్స్ కూడా మనకి బ్రహ్మోత్సవాల టైంకి అయితే బ్లాక్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఈరోజు రిలీజ్ చేసినవి మనకి బ్రహ్మోత్సవాల టైంకి బ్లాక్ చేశారండి. బట్ లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎలాంటి అసలు ఆ టైంలో అసలు బ్రహ్మోత్సవాల టైం అప్పుడు కూడా మనకి 300 రూపీస్ టికెట్ అనేది బ్లాక్ చేయలేదు. కానీ ఈ ఇయర్ అయితే కనుక బ్లాక్ చేశారండి. సో రేపు రిలీజ్ అయ్యే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ కూడా బ్లాక్ అవ్వచ్చు. మోస్ట్లీ కాదండి, 100% బ్లాక్ అవుతుంది. ఎందుకంటే 300 రూపీస్ టికెట్స్ బ్లాక్ అయినాయి కాబట్టి. సో మనకి ఈ హోమం అంటే కూడా ఇండైరెక్ట్లీ 300 రూపీస్ దర్శనం టికెటే కదా. సో ఇప్పుడు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అనేవి ఎప్పుడు ప్రతి మంత్ మనకి 1 month బిఫోర్ రిలీజ్ అవుతాయండి. సో ఇప్పుడు కమింగ్ ఆగస్ట్ మంత్కి జూలై మంత్వి జూన్లో, సో అలా 1 month బిఫోర్ అన్నది రిలీజ్ అవుతుంది అండి. టికెట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఈ టికెట్స్ మొత్తం కోటా వచ్చేసరికి 200 టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారో అన్నది నేను ముందే చెప్పేస్తాను. సో దట్ మీరు ఒక దగ్గర రాసుకోండి. మనకి మన నేమ్, మన ఏజ్, మన ఆధార్ కార్డు అండ్ మన గోత్రం కూడా అడుగుతుందండి. అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవి ఖచ్చితంగా మనం అన్ని వాటికి ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ముందే ఒక దగ్గర రాసుకోండి. అండ్ ఇది ఒక టికెట్ మీద 2 వెళ్ళొచ్చండి. ఇది టికెట్ కాస్ట్ వచ్చేసరికి 1600 రూపీస్ ఉంటుందండి. అండ్ అసలు ఈ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు అసలు ప్రాసెస్ ఏంటి అని ఒక డౌట్ ఉంటుంది కదా. సో ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఏదైతే డేట్కి టికెట్ బుక్ చేసుకుంటామో ఆ రోజు 8:30కి గో ప్రదక్షిణశాల అలిపి దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. సో 8:30కి రిపోర్ట్ చేస్తే 9 కల్లా హోమం అన్నది స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిన తర్వాత ఆ హోమం 11 కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో 11 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం ఇచ్చి అక్కడే పేపర్ మీద స్టాంప్ అన్నది వేస్తారండి. ఆ స్టాంప్ కనుక మీరు వేయించుకోకపోతే మీరు దర్శనానికి ఎలో చేయరండి. మీకు పైన కొండపైకి వచ్చిన తర్వాత ఆ స్టాంప్ ఉంటేనే మీకు ఎలో చేస్తారు, లేకపోతే ఎలో చేయరు. సో మస్ట్ అండ్ షుడ్ స్టాంప్ వేయించుకోవాలి. మీరు హోమం అటెండ్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ మేము 11 లోపు రాలేకపోయాము, హోమం టైంకి రాలేకపోయాము అనుకున్న వాళ్ళు పర్లేదండి. దట్స్ ఫర్ ద వీడియో. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను సెకండ్ పార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఇక్కడి వరకు వచ్చి చూసినందుకు రియల్లీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్.